మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, మరో రకాల సమయం నేను వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన ప్రభువా, మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరో రకాల సమయం సజీలెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయడం వాక్య భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-8 వచనములు ఈ విధంగా రాయబడింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-8 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదర ప్రేమ దూరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగుకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువు నాకు సహాయుడు అంటున్నాడు. ప్రభు యొక్క సహాయం చేత, ప్రభు యొక్క కనికరం చేత, ప్రభు యొక్క కృప చేత తను రక్షింపబడి నేడు ప్రభు కొరకు సాక్షిగా మరి హెబ్రీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అంటాడు. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ అది ఏమాత్రమును తగ్గిపోనీయక, తొలగిపోనీయక ప్రేమ కలిగి యేసు ప్రభు వారు ఎలాగైతే మనల్ని ప్రేమించి తన తండ్రి యొక్క ప్రేమను మనకి కనబరిచారో అదే రీతిగా మనమును ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అది ఎలాంటిది అంటున్నాడు? ఆతిథ్యము చేయ మరొకడి అంటున్నాడు. అంటే ఆతిథ్యముగా, అంటే ఇతరులను ప్రేమపూర్వకముగా, ఇతరుల పట్ల కృపా కనికరములు కలిగిన వారముగా అది చేయి వారమై ఉండాలి. కాబట్టి దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అంటున్నాడు. అంటే ఈ పరిచర్య, ఈ ప్రేమ పరమందున దేవుని యొక్క దూతలకు చేసినట్లుగా, ఆ దేవదూతలకు చేయబడినట్లుగా పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే మన యొక్క పరిచర్యలో, మన యొక్క ప్రేమలో అది సహోదరత్వాన్ని గుర్చేసి ఆతిథ్యం ఇచ్చేదిగా ఉండేది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకములలోనున్న వారికి జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. అంటే ప్రేమతో కూడిన బంధము, అది సహోదర ప్రేమ, ఆతిథ్యం ఇచ్చే ప్రేమ, అది దేవదూతలకు ఆతిథ్యాన్ని చూపించిన ప్రేమగా పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎవరైతే శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారి నిమిత్తము మీరు ప్రార్థించేవారిగా, వారి కోసము మీరు అంగలార్చేవారిగా, వారి కోసము విజ్ఞాపన చేయవారిగా మీరు ఉండాలి అంటున్నాడు. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టముల అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే మన కష్టము శారీరకంగా ఎదురయ్యే ఇహలోక సంబంధమైన శ్రమలు, కష్టాల్లో మీరు వారి కష్టాల్లో వారి కొరకు మీరు సహవాసం కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, వారి నిమిత్తము మీరు ప్రార్థించేవారిగా ఉండాలి. ఇది అత్యధికమైనదిగా, ఉన్నతమైనదిగా, ఆతిథ్యం ఇచ్చేదిగా ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందును బట్టి ఇక్కడ మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారి అంటే ఈ శరీర సంబంధమైన ఆలోచనల చేత కాక ఆత్మ సంబంధమైన ఉద్దేశాల చేత మనము ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, మరి వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలమైనది గాను ఉండవలను. వేశ్యాసంగులను, వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. అంటే ఈ వివాహం అనేది, కుటుంబ వ్యవస్థ అనేది అది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. ఆ కుటుంబ వ్యవస్థలో భాగంగా ఈ వివాహం అనేది దేవుడు ఏర్పరిచిందనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలమైనది గాను ఉండాలి. అంటే శరీర సంబంధమైన కార్యాల పట్ల మనస్కరించక ఆత్మయందు కుటుంబ వ్యవస్థలో మీరు ఉన్నతమైన స్థితిని కలిగి ఉండండి అంటాడు. వేశ్యాసంగులకును, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అంటుంది. అంటే ఈ శరీర సంబంధమైన వాటి యందు మనస్కరించడం ద్వారా
మనం పాపమునకు దాసులమై ఆత్మకు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి శరీరానుసారంగా కొనసాగించక ఆత్మయందు నిలిచి దేవుని యొక్క ప్రత్యక్షతలో, దేవుని యొక్క ఉద్దేశంలో మనము అత్యధికమైనదిగా ఆతిథ్యం ఇచ్చేదై ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి అంటున్నాడు. అంటే ఏ సంబంధమైన ధనమునందు మనస్కరించక పరలోకమందు దేవుడు మీ కొరకు ఏదైతే సమకూర్చుతున్నాడో ఆ పరలోకపు ధనాన్ని, ఆ పరలోకమందు దేవుడు మీకు ఇవ్వబోతున్న దాని కోసం మీరు ఎదురు చూచేవారిగా, కనిపెట్టేవారిగా ఉండాలి. దానికోసం మీరు ప్రయాసపడండి. అంటే ఇహ సంబంధమైన సంపద అది నిన్ను శరీరాశలకు, లోకాశలకు నడిపించేది ఉంది కాబట్టి పరలోక సంబంధమైన ఆశలతో కూడిన ఆత్మీయ స్థితిని నీవు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ధనాపేక్షను గురించి అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. అంటే దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో ఆ ఉన్నదాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి సంతోషించి ఆనందించండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పుచున్నాడు కదా. అంటే ఆయన ప్రేమించి, తను రక్షించి, తన కృపచేత నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది దేవుడి చిత్తమో అది ఆయన నీకు అనుగ్రహించును. అందుని బట్టి పౌలు అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అంటున్నాడు. అంటే నీ పట్ల ఆయనకున్న ఆ ఉన్నతమైన ప్రేమ, ఆ ఉన్నతమైన కనికర కృపలు అవి సదాకాలము నిన్ను నడిపించేవై ఉన్నవి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అన్నాడు. అంటే నరులను ఆశ్రయించక, నరుల యొక్క సహాయం కోరక, దేవుని సహాయం చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత ప్రేరేపింపబడి ఆత్మయందు నిలిచిన వారై శరీరేచ్ఛలకు దూరంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిని నీవు కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడినాడు. అంటే ప్రభువే నీకు సహాయుడిగా ఉన్నాడు అని నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం గరిచాడు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నువ్వేమై ఉంటావు అంటాడు, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అంటాడు. నువ్వు దేవుడిని తోడైనప్పుడు దేవుడిని నీ ప్రతి అవసరతను తీర్చును, సంబంధమైన వాటి నుంచి నేను దూరపరచును అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అంటాడు. అంటే ఇది విశ్వాస సహితమైన ప్రార్థనతో కూడిన దేవుని యొక్క నీతిని గురించి పౌలు ఇక్కడ ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి గుర్తు చేస్తూ, మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అంటే బోధకుల పట్ల, సేవకుల పట్ల వినయ విధేయత కలిగి ఏదైతే వారు దేవుని యందు నడిపింపబడుతూ విశ్వాసంలో కొనసాగుతున్నారో దాని విషయంలో మీరు కూడా వారి పట్ల మర్యాద కలిగి, ప్రేమ కలిగి ఆతిథ్యం ఇచ్చేవారై ఉండాలి. అందుకనే ప్రభువు నాకు సహాయుడని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాడు. వారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఎలాంటి ప్రతిఫలాన్ని, ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారో అట్టి రీతిగా నీవు కూడా జీవించాలి. అంటే క్రీస్తుని పోలి, పౌలు అంటాడు కదా, నన్ను పోలి నడుచుకోండి అని ఎలాగైతే పౌలు చెప్తున్నాడో అలాగా క్రైస్తవ్యములో, విశ్వాసములో దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో, అది ఆతిథ్యం ఇచ్చేదే ఉన్నదో పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారికి జ్ఞాపకం చేసుకొని అంటున్నాడంటే వారి పట్ల ప్రేమ కలిగి ఉండండి, వారి అవసరంతో సహాయం చేయండి అంటున్నాడు. మరి అంటాడు, వారి ప్రవర్తన అంటే వారు చేయుచున్న పనులు, వారు చేయుచున్న ఆలోచనలు ఎలా ఉండంట, దాని యొక్క ఫలము ఏమైనది అంటున్నాడంట, వారు అంతము వరకు నడుచుకొనిన రీతిగా, అంటే మరణం వరకు క్రీస్తుని ఏ విధంగా అయితే వారు సేవిస్తూ ప్రార్థిస్తున్నారో అదే రీతిగా నీవు కూడా ఉండాలి అని చెప్తూ వారి విశ్వాసమును అనుసరించుడి అని. అంటే ఒక మాదిరికరమైన విశ్వాసిగా, ఒక మాదిరికరమైన సేవకుడిగా, ఒక మాదిరికరమైన క్రీస్తు వారసుడిగా నీవు ఆయనకు సహాయుడై ఉన్నావు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండను. కాబట్టి ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏక హృదయం కలిగిన మనము ఆ ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము మనము జీవించేవారమై ఉండాలి. అట్టి రీతిగా మనము ప్రభు యొక్క సన్నిధిలో మనము ఎదిగినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన పట్ల జరిగించి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ కృపాకాలములో పౌలు సెలవిస్తున్నట్టుగా ప్రభువు నాకు సహాయకుడు అంటున్నాడు. కాబట్టి అట్టి సహాయము పరము నుండి మనము పొందుకొని ఆ పరమునకు ఆయన వద్దకు చేర్చబడి వారమై ఉండాలని ఉదయకాల సమయాన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు, సేవించుటకు, ఆతిథ్యమిచ్చు వారుగా, ఇతరుల పట్ల ప్రేమ కలిగి, ఇతరుల యొక్క ప్రవర్తనను అనుసరించి విశ్వాసములో కొనసాగువారమై ఉండాలని భక్తుడైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. కాబట్టి నాయన, సహోదర ప్రేమ కలిగి, నిలకడ కలిగి, విశ్వాసము కలిగి, ఒకరి యొక్క అవసరతల్లో, అక్కర్లో ఒకరు సహాయపడుతూ, లోకము నుండి, ధనము నుండి, పాపము నుండి వేరుపరచబడి ఆత్మతో సత్యముతో ఆయనను సేవించువారై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాట. కాబట్టి తండ్రి, నీ చిత్తం అనుసరించుటకు, నీ కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు, నీవు మాకు అనుగ్రహింపజేసిన ఆ యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకుంటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయగలిగిన కోరికను బట్టి కుటుంబాలను ధైర్యపరిచి విశ్వాసాల ముందు నడిపించండి. జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృపవేంబడి కృప చేత కాపాడి సంరక్షించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయండి. మహిళా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించండి. శోధనలో ప్రకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నో తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించిన గాక. ఆమేన్.